హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల్లో డిగ్రీ మరియు పీజీ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి ఆర్మీకి సంబంధించినవి. సో ఇందులో మనం కనుక జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ గ్యారంటీ అయితే చెప్పొచ్చండి. సో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రీగా ఫుడ్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, టీచింగ్ ఉంటుంది, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. సో కాంపిటీషన్ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్కు సంబంధించింది. ఇక్కడ నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఇచ్చారు కదండి నోటిఫికేషన్. TSRR AFPDCW సెట్ 2024 వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి May 6 రోజు ఉంటుంది. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు ఎప్పుడు అంటే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. March 23 స్టార్ట్ అయింది. ఇవాళ మనకి డేట్ వచ్చేసి 24th అంటే నిన్ననే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి. ఇక లాస్ట్ డేట్ అయితే మనకు అప్లై చేసుకోవడానికి చూడండి ఒకసారి, April 15th వరకు టైం అయితే ఉంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. సో ఇది నోటిఫికేషన్ ఓపెన్ లింక్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది నోటిఫికేషన్ జస్ట్ పేపర్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అంటే మనకు స్క్రోల్ చేస్తే కింది కనుక ప్రాస్పెక్టస్ TSRR AFPDCW సెట్ 2024 ఇక్కడ ఓపెన్ లింక్ ట్యాంక్ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే TSRR AFPDCW కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్ 2024 ఈ కాలేజీలో సీట్ వస్తే మీకు జాబ్ 99.99% గ్యారెంటీ అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిగ్రీతో పాటు మీకు డైరెక్ట్గా అంటే మనం డిగ్రీలో జాయిన్ అయితే పీజీ కూడా అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అది పీజీలో మీకు ఓన్లీ MA ఎకనామిక్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అంటే డిగ్రీ కమ్ పీజీ అంటారు దీన్ని. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకు భువనగిరి బీబీ నగర్లో ఉంటుందండి. ఇక్కడ ప్రాస్పెక్టస్ చూసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఇంటిగ్రేటెడ్ MA ఎకనామిక్స్ అంటే 5 years ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే ఉంటుంది అంటే చూసుకోండి. విత్ మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే ఇక్కడ జాయిన్ వాళ్ళకందరికి కూడా మిలిటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఉంటుంది. మంచి ఆపర్చునిటీ, జాబ్ గ్యారంటీతో బయటకు రావచ్చు మనం. ఇక డేట్ ఆఫ్ పబ్లికేషన్ అడ్మిషన్ నోటిఫికేషన్ 16/3/2024 ఆన్లైన్లో మనకు స్టార్ట్ అయింది ఎప్పుడు 23/2024 నిన్న 16th రోజు ఇచ్చారు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది April 15th రోజు ఉంది. హాల్ టికెట్స్ April 27 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి మనకు స్టేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి May 6th రోజు ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ అంటే తర్వాత చెప్పారు. ఇక షెడ్యూల్ స్టేజ్ 2 స్క్రీన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారండి 24 నుంచి 1 June వరకు. ఇక ఫైనల్ డేట్ మొత్తం డేట్ ఇస్తామని చెప్పినారు. ఇది కాలేజ్ మనకైతే ఇక్కడ భువనగిరిలో అంటే బీబీనగర్లో ఉందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటన్నిటిలో జాబ్స్ కూడా మీకు దీంతో పాటుగా UPSC ఎగ్జామ్స్, CDS, NDA, MNS, డిఫెన్స్ ఎగ్జామ్స్, మిలిటరీ అన్నీ కూడా మీకు మంచి ఆపర్చునిటీ అండి. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద మనకు వెళ్ళిపోతుంది. మిజను వీళ్ళ యొక్క ఎయిమ్స్ ఏంటి మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూసినట్లయితే చూడండి, సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మిలిటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అంటే మీకు జాయిన్ అయిన తర్వాత మీకు డిగ్రీ అండ్ పీజీతో పాటుగా కోచింగ్ ఫర్ UPSC ఎగ్జామ్స్ అంటే IAS, IPS డైలీ 3 hours ఉంటుంది. AFCAT, CDS, NDA, TCF ఉంటుంది. తర్వాత బుక్ రివ్యూ థ్రైస్ ఏ వీక్, లెక్చరేట్ డ్రిల్ థ్రైస్ ఏ వీక్, తర్వాత డైలీ రైటింగు, తర్వాత మూవీ రివ్యూ, గ్రూప్ డిస్కషన్ సెమినార్సు, పిక్చర్ పర్సెప్షన్, స్టోరీ రైటింగు, డిఫెన్స్ స్పెసిఫిక్ క్లాసెస్, PD సాఫ్ట్ స్కిల్ క్లాసెస్, డ్రామాటిక్ స్కిట్స్ అన్నీ కూడా మనకు అన్నీ ఉంటాయండి. మంచి ఆపర్చునిటీ. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ డిగ్రీలో ఏమేమి కోర్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయంటే BSc MPC, BSc MSCS, BSc BZC, BSc MZC, BA HEP, BCom కంప్యూటర్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా 40 సీట్స్ ఉన్నాయండి. ఇక లాస్ట్ చెప్పాను కానీ ఇంటిగ్రేటెడ్ MA ఎకనామిక్స్ అంటే ఇది దీంట్లో కూడా 40 సీట్స్ ఉన్నాయి. సో ఈ మిగతా వాటికి మీరు చూసినట్లయితే BSc MPCకి, MSCSకి ఇంటర్మీడియట్లో MPC చదివి ఉండాలి. ఇక BSc BZCకి ఇంటర్మీడియట్లో BIPC చదివి ఉండాలి. MZCకి కూడా బైపీసీ చదివి ఉండాల్సి ఉంటుంది. BA HEPకి ఇంటర్లో మరి
సిఈసి చదివితే సరిపోతుంది. బీకామ్ కంప్యూటర్స్కి సిఈసి చదువున్న అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి చూసినట్లయితే ఆల్ గ్రూప్ వచ్చేసి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మొత్తం 280 సీట్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు రిజర్వేషన్ చూడండి, ఎస్సీ 70%, బీసీసీ 2%, ఎస్టీ 6%, బీసీ 12%, మైనారిటీస్ 3%, ఓసీ ఈబీసీ 2%, మొత్తం 1%. సో అందరికి కూడా మనకు సీట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ అనుకోకూడదండి. ఓసీ వాళ్ళకు కూడా మైనారిటీ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారండి, వేరే వాళ్ళు కాదండి. సో చూసుకోండి, హైట్ ఖచ్చితంగా 152 సెంటీమీటర్ ఉండాలి. ఎందుకంటే ఇవి ఆర్మీకి సంబంధించి ఫ్రీ కోచింగ్ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆదాయం గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతే 1,50,000 కంటే తక్కువ ఉండాలి. పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో 2 lakhs కంటే తక్కువగా ఉండాలి. తర్వాత ఏజ్ ఇక్కడ చూడండి, మినిమం 16 years, మ్యాక్సిమం 18 అంటే 16 to 18 మధ్యలో ఏది ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోరండి. చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసినాక ఖచ్చితంగా ఇప్పుడు ఏప్రిల్ ఎగ్జామ్ మీకు అప్లై అయిపోతుంది కదండి. ఏప్రిల్లో కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. క్యాస్ట్ ఉంటే అవసరం లేదు. మీరు ఎట్లయితే అప్లై చేసిన తర్వాత మనం ఏప్రిల్లోనే క్యాస్ట్, ఇన్కము, టీసీ, స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్, మెమోస్, స్పోర్ట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ 5, ఆరోగ్యశ్రీ మొత్తం రెడీ చేసుకోండి. ఎందుకంటే చేరినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే స్టేజ్ 1లో మీకు ఎగ్జామ్కి 5 మార్కులు ఉంటుంది. స్టేజ్ 2లో స్క్రీన్ టెస్ట్ 150 మార్క్స్ ఉంటాయి. మొత్తం 250 మార్క్స్ ఉంటాయి. మెడికల్ ఫిట్నెస్ అనేది ఫిట్ టు అన్ఫిట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాను కదండి, మీకు ఏమేమి ఎగ్జామ్ ఉంటాయి 100 మార్క్స్ అన్నప్పుడు మీరు ఎంపీసీలో సీట్ కావాలనుకుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఇక అంటే బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సీఎస్, బీకాము, బీహెచ్పీ కావాలంటే, అదేవిధంగా బీఎస్సీ, బీజెడ్సీ, ఎంజెడ్సీ, బీకామ్, బీహెచ్పీ కావాలంటే ఇంగ్లీష్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ రాయాల్సి ఉంటుంది. తర్వాత బీకామ్ కంప్యూటర్స్, బీహెచ్పీ కావాలంటే ఇంగ్లీషు, అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదే బీకామ్, బీహెచ్పీ కంప్యూటర్స్ అంటే ఇంగ్లీష్, హిస్టరీ, ఫిజిక్స్ రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ చదవాలనుకుంటే ఆల్ సబ్జెక్ట్ అబౌవ్ అని చెప్పడం జరిగింది. అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ 3 hours ఉంటుందండి. చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. తర్వాత ఈచ్ క్వశ్చన్ 1 mark ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బేస్ పైన ఉంటాయండి. మరి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ గురించి అయితే ఏమి ఇవ్వలేదు. అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్లో ఉంటాయి, చూసుకోవచ్చు నెక్స్ట్ అప్పుడు. ఇక్కడ ఫిజికల్ ఆర్మర్డ్ ఫోర్స్ అప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పిన 150 మార్క్స్. ఇక్కడ మళ్ళీ మీకు 150 మార్క్స్లో మళ్ళీ ఇక్కడ మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్ 100 మార్కులకి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ 10, 100 meters స్ప్రింట్, 400 meters రన్ను, సిటప్స్, షటిల్ రేసు, ఆబ్స్టాకిల్స్ ఇవన్నీ ఉంటాయి. సైకాలజీ టెస్ట్ 20 marks, షార్ట్ లెక్చర్ 10 marks, పర్సనల్ 10 marks, మొత్తం 150 అయిపోతున్నాయి. ఇక మెడికల్ అంటే ఫిట్ అన్ఫిట్ ఉంటుంది, వేరే ఏమి ఉండదు. సో ఇదండి, ఇక్కడ మీకు మొత్తం ఇంత చెప్పండి. ఇంతకుముందు ఇట్లా మొత్తం కూడా 250 మార్క్స్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ 250 రూపీస్ ఉంటుంది. సో అందరు కూడా మరి 250 పే చేసి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఫొటోస్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి మీకు మేలో ఉంటుంది, మే 6th అని చెప్పాను కదండి. చూడండి ఒకసారి, మే 6th రోజు ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ కోర్సు, అండర్ గ్రాడ్యుయేటా, ఇంటర్మీడియట్, మీ ఇష్టం ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ బిలాంగ్స్ తెలంగాణ స్టేట్ అంటే ఎస్ అని పెట్టండి. డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టండి. క్యాండిడేట్ నేమ్ 10th ప్రకారం ఇవ్వండి. జెండర్ ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే. కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఏది ఉంటుంది. తర్వాత హైట్ ఖచ్చితంగా 150 అబౌవ్ ఉండాలని చెప్పాను కదండి. తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇన్కమ్ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత డాటర్ ఆఫ్ ఎంప్లాయ్ స్టేషన్లో ఎవరన్నా మీకు ఇంతకుముందు ఎవరన్నా అన్ఎంప్లాయ్ స్టేషన్లో ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి ఒకసారి, ఎస్ అని పెట్టండి. ఎస్ అయినా మీకు ఏది ఉంటుందో చూడండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసేసి సబ్మిట్ అంటే ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో జర్నల్ నెంబర్, మొబైల్ నెంబర్కి వస్తుంది కదండి, అది ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫోటోస్ 2 స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కామన్గా 2 కలిపి కూడా. ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే ఇమేజ్
మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. మొత్తం దాంట్లో అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.